ప్రస్తుతం ప్రపంచం మొత్తం కోవిడ్-19 పై పోరాటం చేస్తూ ఉంది. ఈ వైరస్ సోకిన వారిలో చాలామంది కోలుకుంటున్నప్పటికీ విస్తరణ మాత్రం రోజురోజుకు ఎక్కువ అవుతోంది. పలు దేశాలు లాక్డౌన్ ప్రకటించినప్పటికీ పెద్దగా ఫలితాలు కనిపించలేదు. మరికొన్ని దేశాల్లో తగ్గినట్లుగానే కరోనా కనిపించినప్పటికీ మళ్ళీ విజృంభిస్తోంది. ఈ క్రమంలో మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనాకు వ్యాక్సిన్ కనుగొనేటువంటి పనిలో చాలా దేశాలు తలమునకలై ఉన్నప్పటికీ కూడా ఇంకా ఈ విషయంపైన క్లారిటీ రావడం లేదు. ప్రస్తుతం ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతా ఉన్నారు డాక్టర్ శ్రీభూషణ్ రాజు గారు, హెచ్ఓడి నిమ్స్ నెఫ్రాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించి. అలాగే డాక్టర్ అన్వేష్ గారు, తెలంగాణ డాక్టర్స్ ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్. అలాగే డాక్టర్ ఆదినారాయణరావు గారు, రేడియాలజిస్టు. ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. వెల్కమ్ సార్ అందరికీ. ముందుగా శ్రీభూషణ్ రాజు గారు, అంటే ఒక ముఖ్యంగా వ్యాక్సినేషన్కి సంబంధించి ఒక క్లారిటీ రావట్లేదు. అంటే ఈ ఇయర్లో ఎండింగ్ లోపల వ్యాక్సిన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా కోవిడ్-19కి సంబంధించి అరికట్టేటువంటి విధంగా తీవ్రంగా దీనిపైన అన్వేషణ కొనసాగుతూ ఉంది. ఈ వైరస్కి సంబంధించినటువంటి విషయంలో దీని అంతు తేల్చడానికి ఇప్పటికే ట్రయల్ లెవెల్లో ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్లో ట్రయల్స్ జరుగుతూ ఉన్నాయనేటువంటి వార్తలు వస్తున్నప్పటికీ వచ్చే సంవత్సరం త్రైమాసికంలో అంటే మార్చి ఏప్రిల్లో అప్పటి వరకు కూడా ఒక వ్యాక్సిన్ పైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశం లేదంటున్నారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? ఓవరాల్ వ్యాక్సిన్ ఎప్పుడు వచ్చేటువంటి అవకాశం ఉంది? మనము మనిషి ఆదుర్ద తొందరపాటుతనానికి ప్రకృతి కానీ సైన్స్ శాస్త్రీయ విజ్ఞానం కానీ వెంటనే ప్రతిస్పందించాల్సిన అవసరం ఉండదండి. నేను మళ్ళీ చెప్పాను, మనందరికీ హడావిడి ఉంది, ఆతృత ఉంది, ఆదుర్ద ఉంది, త్వరగా రావాలి, త్వరగా వ్యాక్సిన్ తెచ్చుకోవాలని. కానీ శాస్త్రీయ విజ్ఞానం అంత తొందరగా అంత సులభంగా రాదు. మనకి బాగా సుపరిచితమైనటువంటి వైరస్లకి ఇప్పటిదాకా మనందరికీ బాగా తెలిసిన హెచ్ఐవి లాంటి వాటికి మనం ఇప్పటిదాకా వ్యాక్సిన్ తెచ్చుకోలేకపోయామన్న విషయాన్ని మీరు ఒకసారి గుర్తించండి, గమనించండి. హెపటైటిస్ లాంటి వైరస్ బ్రహ్మాండమైన మందులు తెచ్చుకున్నాం, కానీ మనకి అన్ఫార్చునేట్లీ వాటికి మనం వ్యాక్సిన్ తెచ్చుకోలేకపోయాం. బట్ మనకి వ్యాక్సిన్స్ తయారైనది అంత సులభం కాదు. ఇంకోటి ఏంటంటే, వ్యాక్సిన్ రీసెర్చ్ లో దాదాపుగా కేవలం 15% మాత్రమే అవి యాక్చువల్ గా ప్రచురణార్హమై వాటి ప్రజలకు ఇవ్వడానికి నోచుకుంటాయి. అంటే దాదాపుగా 85-90% వరకు వ్యాక్సిన్ రీసెర్చ్ అంతా కూడా పురిటిలోనే సంధి కొడుతుంది, వాటికి మొదట్లోనే ఆగిపోతాయి. ఆ తర్వాత ఒకవేళ పొరపాటున 1, 2, 3 దశల్లో రకరకాల ఫేజెస్ లో వచ్చినప్పటికీ కూడా వాటికి బాలారిష్టాలతో అక్కడక్కడే ఆగిపోతాయి. ఇప్పటికీ బలంగా ఉన్నటువంటి రీసెర్చ్ రావడం అనేది చాలా చాలా కష్టం. మనిషి గుర్తుపెట్టుకోండి, మనకి ఎన్ని బ్యాక్టీరియాలు, ఎన్ని వైరస్లు, ఎన్ని జబ్బులు ఉన్నాయి, వాటికి ఎన్నింటికి మనం వ్యాక్సిన్ తెచ్చుకోగలిగాము. తెచ్చుకున్న వ్యాక్సిన్స్ లో మనం స్మాల్ పాక్ వ్యాక్సిన్ తో మనం లాభం పొందాము. పోలియో వ్యాక్సిన్స్, డిపిటి, ఇవన్నీ కూడా చాలా బోల్డని సంవత్సరాల నిరంతర శాస్త్రీయ పరిశోధనతో వచ్చినవి. ఇవన్నీ కూడా అంత సులభంగా వచ్చినవి కాదు. ఆ వచ్చిన వాటిని ఇవ్వడంలోనే మన నానా ఢక్కా మొక్కిలు తింటున్నాము. వాళ్ళు వచ్చే వ్యాక్సిన్ బాగా మంచివి కాదని, వ్యాక్సిన్ వేసుకోకూడదని, వ్యాక్సిన్స్ అనేది ఫార్మాస్యూటికల్ కంపెనీస్ తో డాక్టర్లు, హాస్పిటల్స్ అని కుమ్ముక్క ఇస్తారనేసి, అసలు వ్యాక్సిన్ అవసరమే లేదని ఇట్లాంటి రకరకాల భావజాలంతో ముందుకు వచ్చేవాడు మహానుభావులు కూడా ఉంటారు. ఇప్పుడు సడన్ గా ఉన్నపలంగా ప్రపంచం అంతా కూడా హడావిడిగా నాకు వ్యాక్సిన్ కావాలన్న విషయాన్ని సడన్ గా ఎందుకు గుర్తించేసి దాన్ని బలపరుస్తుందో నాకు అర్థం కావటం లేదు. ఇప్పటిదాకా వ్యాక్సిన్ తీసుకోకూడదు అని చెప్పి బలంగా వాదించిన వాళ్ళందరూ ఏమైపోయారు? ఇప్పుడు ఎందుకు వ్యాక్సిన్ కావాలనుకుంటున్నారు? ఇప్పుడు వచ్చే వ్యాక్సిన్ బలంగా చక్కగా వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ. గుర్తుపెట్టుకోండి, ఇది వైరస్ చాలా లెబైల్ వైరస్. ఇలా ఉంది, అలా ఉన్నట్టుగా, అలా ఉండనట్టుగా ఉంటుంది. దాని స్ట్రక్చర్ యొక్క మార్పు చాలా త్వరితగతిన జరుగుతూ ఉంటుంది. అటువంటిప్పుడు మనం తెచ్చుకున్నటువంటి వ్యాక్సిన్ ఒకవేళ ఇచ్చినా కూడా, కొన్ని కోట్ల మందికి ఇచ్చినా కూడా, అందులో కనీసం కొన్ని లక్షల మంది కూడా చాలా ప్రభావితంగా చేసే విధంగాను, చాలా బ్రహ్మాండంగాను, చాలా గొప్పగా ఉండే అవకాశం చాలా చాలా తక్కువ. సో కాబట్టి వ్యాక్సిన్ వచ్చిన రోజు మనకు వస్తుంది, కానీ దాన్ని వేగవంతం చేయాలనుకునే ఆలోచన, దానికి రాజకీయ పరమైనటువంటి నేపథ్యాన్ని సృష్టించడం, ఇవన్నీ చాలా మంచిది కాదు. ఇంకోటి, ప్రజలు హడావిడిగా తీసుకోవాలనే ఉద్దేశంతో సైన్స్ ని ముందు పరిగెత్తించడం ఎప్పటికీ సాధ్యం కాదు. నేను మళ్ళీ కోట్ చేసినట్టుగానే పొద్దున గడ్డం తీసుకొని సాయంత్రం వరకు మనకి బదులు గడ్డం కావాలంటే అయ్యేది కాదు. ఎందుకంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది, అది ఒకమైన ధర్మం, అది ప్రకృతిక ధర్మం. అలాగే ఇక్కడ శాస్త్రీయ ధర్మం కూడా ఒకటి ఉంటుంది. కాబట్టి రీసెర్చ్ ఎప్పుడు సహజంగా పోనివ్వాలి. అంతే. అంటే మేధస్సుని 4 గోడల మధ్యలో, 4 మాటల మధ్యలోనూ, 4 ఆదేశాల మధ్యలోనూ, 4 దేశాల భావజాల మధ్యలోనూ ఎదికించేసి ఆ మేధస్సు అంతా కూడా తొందరగా ప్రకటించాలని చెప్పడం అనేది సాధ్యం కాదు, అది మంచిది కాదు. అలాగే ఎప్పుడు వస్తే అప్పుడు తీసుకుందాము. నిజం చెప్పాలంటే అప్పటి వరకు ఈ వైరస్ కి, మనకి వ్యాక్సిన్ కి ఒక అవసరం ఉంది అన్న విషయాన్ని మనం మర్చిపోయే విధంగా ఉండేటట్టుగా ఉంది. వీళ్ళందరూ చాలా తొందరపడి చేస్తున్నారు, కానీ ఇప్పటికే దానికి ఎక్కువగా తొందరపడి మనం దాన్ని ప్రకటించేసుకొని తీసుకోవడం మొదలు పెట్టడం మంచిది కాదు. ముందుకు ప్రకటించిన రష్యా ఇప్పుడు ఏం చేసిందో చూసాము. రష్యా వాళ్ళు మేము తీసుకొచ్చేసామో అన్నారు, కానీ రష్యాలో వాళ్ళు వ్యాక్సిన్ ఇస్తున్నారా చూడండి. వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవటం లేదు. వాళ్ళు కూడా యుద్ధ ప్రాతిపదికన పెద్దగా దేశం అంతా కూడా ఇస్తున్న దాఖలాలు లేవు మనకి. సో కాబట్టి వ్యాక్సిన్ రీసెర్చ్ అనేది చాలా శాస్త్రీయంగా, చాలా నెమ్మదిగా, ఒక పద్ధతిగా, ఒక క్రమశిక్షణతో జాగ్రత్తగా జరిగే ప్రక్రియ. ఎందుకంటే మనుషుల మీద మనుషులకి ఇవ్వబోతున్నాం మనం. కాబట్టి వాటి హడావిడిగా తెచ్చుకొని తర్వాత భంగపడిపోయి అభాస్పాలు ఇవ్వడం అనేది మంచిది కాదని నా ఉద్దేశం. ఎస్, నిజం సార్. ఎస్, కరెక్టే.
వెంటనే వైరస్కి సంబంధించినటువంటి చాలా భయాందోళన ఉన్నటువంటి నేపథ్యంలో వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అనే ఎదురుచూపు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రపంచవ్యాప్తంగా కూడా. వ్యాక్సిన్ ఒక్కటే దీనికి నివారణ అనేటువంటి దానిపైన ప్రజలు బలంగా నమ్ముతున్నారు. అందుకే వ్యాక్సిన్ పైన సంబంధించినటువంటి విషయంలో వారు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ఎక్కడ వ్యాక్సిన్కి సంబంధించినటువంటి విషయంలో చర్చ జరిగినా, ప్రకటన వచ్చినా కూడా దానివైపు ప్రజలు ఆకర్షితంగా చూస్తున్నటువంటి పరిస్థితి. అందుబాటులోకి వస్తుందా అనేటువంటి విషయంలో చూస్తున్నారు. నిజంగా మీరు చెప్పినటువంటి విషయాలు కూడా వెంటనే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా కూడా పూర్తి స్థాయిలో దాన్ని రూపమాపేటువంటి దిశగా వచ్చేటువంటి పరిస్థితులు ఏదైతే అనిపిస్తూ ఉంది. ప్రస్తుతం డాక్టర్ అన్వేష్ గారు, అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 2వ స్థానంలో ఉంది కరోనా వైరస్కి సంబంధించినటువంటి భారతదేశం. ఎక్కువ సంఖ్యలో ఎఫెక్టెడ్గా ఉంది, చాలా ప్రాంతాల్లో వైరస్ విజృంభిస్తూ ఉంది. మరోవైపు డిసెంబర్ ఈ ఇయర్ ఎండింగ్ డిసెంబర్లో కూడా కాస్త పెరిగేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ఒక ప్రమాద ఘంటికలు కూడా ఉండేటువంటి అవకాశం ఉందని హెచ్చరికలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఏం చెప్తారు అన్వేష్ గారు? సార్ శ్రీభూషణ్ సార్ చెప్పింది కంప్లీట్ గా మనం ఏకీభవించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇప్పుడు వ్యాక్సిన్ ని తొందరపడాల్సిన అవసరం లేదు. అట్లా అని చెప్పి మన వాళ్ళు కూడా తొందర పడకుండా ఇంట్లో ఉండింది, లాక్డౌన్ ని సక్రమంగా పాటించింది లేదు. వాళ్ళకు కూడా తొందర ఎక్కువనే అందరూ బయటకు రావడం, వైరస్ ని వాళ్ళంతా వాళ్ళే కొని తెచ్చుకోవడం, ఇట్లాంటివన్నీ మనం చూస్తూనే ఉన్నాము. కాకపోతే సంఖ్యాపరంగా చూసుకుంటే అయితే మనకు కొంచెం తక్కువనే కనిపిస్తుంది. ఈ రోజు కూడా మనకు గత 2 నెలల 3 నెలల కింద ఏదైతే 1200 కేసులు 1500 కేసులు ఎస్పెషల్లీ మన రాష్ట్రంలో చూపిస్తున్నారో, ఈ రోజు కూడా అవే కేసులు ఉన్నట్టు చూపిస్తున్నారు. ఎనీవే దాన్ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. వాళ్ళకు కూడా సంఖ్య వేసే వాళ్ళకు అప్రిషియేషన్ చేస్తున్నాను. అదే విధంగా ఇంకొకటి ముఖ్యమైన గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే, ప్రాక్టికల్ గా ఇప్పుడు phase 2 phase 3 క్లినికల్ ట్రయల్స్ కంప్లీట్ అయిపోతున్నాయి అనేది మనకు కొన్ని రీసెర్చ్ ఆర్టికల్స్ ప్రకారము, అదే విధంగా హెల్త్ మినిస్టర్ చెప్పిన దాని ప్రకారం మనకు తెలుస్తా ఉంది. నిన్న సెంట్రల్ హెల్త్ మినిస్టర్ గారు క్లియర్ గా జూన్ వరకు వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు లేదు అన్నప్పుడు, ఇప్పుడు ఈ ఉదంతాలు ఏవైతే ఉన్నాయో, ఏది ప్రైవేట్ కంపెనీస్, ప్రైవేట్ మాఫియా, ప్రైవేట్ డ్రగ్ మాఫియా కొంచెం వాళ్లకు చెక్కుదిరిగా కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఇప్పటి వరకు నేనే కొన్ని పేర్లు చూసుకుంటే భారత్ బయోటెక్ అయినా సరే, మిగతా కంపెనీస్, డాక్టర్ రెడ్డిస్, మిగతాకి సంబంధించి phase 2 అయిపోయింది, phase 3కి ఎంటర్ అవుతామని వాళ్ళు DCIకి అప్రూవల్ పెట్టుకున్నారు. సో phase 2 వ్యాక్సిన్ లో వీళ్ళు క్లినికల్ ట్రయల్స్ లో కొన్ని దేశాల్లో వాళ్ళకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన కనిపిస్తా ఉన్నాయి. దాని పరంగా కొన్ని రీసెర్చ్ కూడా ఆపేసిన సందర్భాలు మనం చూస్తున్నాం. అయితే దీంట్లో ముఖ్యంగా ఇనాక్టివేటెడ్ వైరస్ అండ్ మోనోవైలెంట్ వైరస్ అండ్ ప్రోటీన్ సబ్యూనిట్ వ్యాక్సిన్ అని వీటిని మెయిన్ టార్గెట్ గా చేసుకొని చైనా వుహాన్ కూడా ఈ రోజు ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్ మీదనే వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. అట్లా దానికి సంబంధించి ఎస్పెషల్లీ ఆక్స్ఫర్డ్ కూడా దీని మీదనే చేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే భారత్ బయోటెక్ కంపెనీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మిగతా దేశాలతోని కొలాబరేట్ అయ్యి రీసెర్చ్ ముందుకు వెళ్తా ఉంది. అయితే దీంట్లో ఇప్పుడు ప్రజెంట్ మనం ఏదో ఒక్క కంపెనీ 2 కంపెనీల నుంచి వస్తుందని ఆశ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ దాని మీద ఫోకస్ చేసి కంపెనీస్ మీదనే మనం డిపెండ్ అయ్యాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఫ్రీగా సప్లై చేయాల్సిన వ్యాక్సిన్. సెంట్రల్ గవర్నమెంట్ ఇండియాలో ప్రతి ఒక్కరికి ఫ్రీగా 100 కోట్ల జనాభాకు 100 కోట్ల వ్యాక్సిన్ కంపల్సరీ ఇవ్వాల్సిన వ్యాక్సిన్ ఇది. ఇప్పుడు 50 కోట్లు మేము ఇనిషియల్ గా ఇస్తున్నాము అని చెప్పేసి ఇస్తున్నారు. సో 50 కోట్లు వాళ్ళు వ్యాక్సిన్ వచ్చినాక ఎన్ని ఇస్తారు, ఎంత ప్రొడక్షన్ అయింది, దాని ప్రొడక్షన్ ని బట్టి వాళ్ళు రివీల్ చేయాల్సిన అవసరం ఉంటది. బట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ఈ రోజు నుంచే మొదలు పెట్టిండ్రు కాబట్టి 50 crores వ్యాక్సిన్ మేము ముందుకు తీసుకురావాలని ప్రయత్నిస్తామని సెంట్రల్ హెల్త్ మినిస్టర్ గారు చెప్పింది ఏదైతే ఉందో, అది మెయిన్లీ ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి, అదే విధంగా ఎల్డర్లీ పీపుల్ కి ఫస్ట్ టార్గెట్ గా పెట్టుకున్నారు. బట్ ఈ రకంగా ఏమవుతుంది అంటే, కొందరు యూత్ లో కూడా మన వాళ్ళు అట్లీస్ట్ 34 years అండ్ 36 years 25 years పీపుల్ కూడా ఎఫెక్ట్ అయ్యి వాళ్ళ డెత్ రేట్ కూడా చూస్తున్నాం వాళ్ళ దాంట్లో. దీన్ని ఈ ఏజ్ వాళ్ళకే ఇవ్వాలి, వీళ్ళకే ఇవ్వాలి వ్యాక్సిన్ అనే దానికైతే లేదు. దీన్ని బట్టి ఇంకొకటి ఏంటిది అంటే, మనం ముఖ్యంగా ప్రజల పైన ఇప్పుడు వస్తున్న బర్డెన్, ఇప్పుడు లాక్డౌన్ అయిపోయింది కదా, ఇంకా అన్ని బయటకు వచ్చేస్తాము అనేది ఏదైతే ఉందో, అది ఒక వాళ్ళ చింతకే వదిలేయాల్సింది. ఒక్కరు కూడా వాళ్ళ సమయస్ఫూర్తిని మించి ముందుకెళ్ళినా కూడా, అంటే వైరస్ ఇప్పటికిప్పుడు అంత తగ్గినట్టు కాదు, అట్లా హర్డ్ ఇమ్యూనిటీ డెవలప్ అయినట్టు కాదు. బిలో 28 to 30 years వాళ్ళ పేషెంట్స్ ఈ నెలలోనే ఎక్కువ మందిని చూసినా, మన ఎస్పెషల్లీ మన స్టేట్ లోనే ఎక్కువ మందిని చూసినాము. ప్రైవేట్ హాస్పిటల్స్ లో అయినా సరే, గవర్నమెంట్ హాస్పిటల్స్ లో అయినా సరే, పర్ డే మనం కేసెస్ చూసుకుంటే ఈ రోజు more than 20,000 కేసెస్ కనిపిస్తున్నాయి. బట్ ఇది అఫీషియల్ గా అనౌన్స్మెంట్ మనకు కనిపించట్లేదు. బట్ ఎవ్రీ హాస్పిటల్ లో, ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఉన్న 150 హాస్పిటల్స్ వెళ్ళి చూస్తే
ఒక్కొక్క హాస్పిటల్లో మినిమం అడ్మిషన్స్ 40 నుంచి 50 కోవిడ్ పేషెంట్స్ ఉన్నారు. ఎక్కువ కార్పొరేట్ హాస్పిటల్లో చూసుకుంటే 100, 200, 300 పేషెంట్స్ ముందు దాటినట్టు కనిపిస్తా ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లో మీకు ఈ వైరస్ పోయింది అని, అదే మాకు ఇమ్యూనిటీ డెవలప్ అయ్యిందనే ఉద్దేశంలో రావడం మంచిది కాదు. ఎస్, ఓకే. ఆదినారాయణరావు గారు, అంటే ఇప్పటికే కొన్ని దేశాలు వ్యాక్సిన్ లాంచ్ చేసినటువంటి పరిస్థితి. రష్యా లాంటి దేశాలు అయితే వ్యాక్సిన్ ఇప్పటికే ట్రయల్స్ కంప్లీట్ చేసుకోవడం కావచ్చు, ఫస్ట్ వ్యాక్సినేషన్ ఇస్తున్నట్టుగా ప్రకటన చేసినటువంటి పరిస్థితి. ఆ దేశ ప్రజలకు వ్యాక్సిన్ అందుబాటులో ఉంది అని ప్రకటన చేశారు. ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్ట్ అయింది. దానికి సంబంధించి రష్యాకి ఇప్పటికే ఇతర దేశాల నుంచి ఆర్డర్స్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కొనసాగుతూ ఉంది. ఏదైతే కరోనా వైరస్ ప్రారంభమైనటువంటి చైనాలో కూడా ఇంతవరకు దానిపైన పూర్తి స్థాయిగా ఇంతవరకు ఇంకా దానికి సంబంధించినటువంటి విషయంలోనే లాబొరేటరీలో వైరస్ సంబంధించి కొనసాగుతూ ఉంది. వైరస్ని అంతమొందించడానికి ఇంకా ట్రయల్స్ రూపంలో కావచ్చు, వ్యాక్సినేషన్ తీసుకొచ్చేటువంటి దశలో కావచ్చు. మొత్తానికి వ్యాక్సినేషన్ అనేటువంటి పేరు మీద ఒక భారీ ఎత్తున బయట ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రైవేట్ ల్యాబ్స్కి సంబంధించినటువంటి కొంతమంది ఇతర దేశాల ఆక్స్ఫర్డ్ సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు, ఇది మన దేశంలో ఉండొచ్చు, ఇతర దేశాల్లో ఇదంతా వ్యాపార పరంగా చూసేటువంటి అవకాశంగా చూస్తూ ఉన్నారు. ఎప్పటికైనా ఇందాక డాక్టర్ అన్వేష్ గారు చెప్పినట్టు ప్రభుత్వ తరఫు నుంచి వ్యాక్సినేషన్ ఫ్రీగా ఇవ్వాల్సినటువంటి అవసరమే ఉంది. కానీ అంతకంటే ముందుగానే దీన్ని ఒక డబ్బు సంపాదించేటువంటి మార్గంగా చూస్తున్నారు కొంతమంది అంటున్నటువంటి బదులు ఏం చెప్తారు సార్? అవునండి, అంటే కంపెనీస్ అన్నీ కూడా ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారంగా, అంటే బయట డిమాండ్, వ్యాక్సిన్కి డిమాండ్ ఉంది. రెండోది ఏంటంటే ఈ వైరస్, కరోనా వైరస్ వచ్చిన తర్వాత 3 months వరకే ఉంటుంది ఇమ్యూనిటీ, తర్వాత రీఇన్ఫెక్టెడ్ అవుతున్నారు. ఈ మధ్య రీసెంట్గా వచ్చిన న్యూస్ ప్రకారంగా రీఇన్ఫెక్షన్ వెరీ సీరియస్గా ఉంటుంది అనేసి. సో ఈ నేపథ్యంలో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యాక్సిన్ ఉంటే బాగుండు అని ఆ డిమాండ్, ఆ ట్రెండ్స్ అట్లా ఉన్నాయి. ఆల్మోస్ట్ ప్రపంచంలో అన్ని కంట్రీస్ ఎఫెక్ట్ అవ్వడం, దీంతో వ్యాక్సిన్కి డిమాండ్ పెరిగింది. అంటే డిసీజ్ లేకపోయినా కూడా చక్కగా హెల్దీ పర్సన్స్ కూడా వేసుకుంటే రాదు కాబట్టి వ్యాక్సిన్ ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు. దాంతో డిమాండ్ ట్రెండ్స్ మోరుగా ఉన్నాయి. అయితే కంపెనీస్ చూస్తే అమెరికా, యూరోపియన్లో వచ్చిన స్ట్రెయిన్ వేరు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో వచ్చిన స్ట్రెయిన్ వేరు, ఇండియా అండ్ బంగ్లాదేశ్కి వచ్చిన స్ట్రెయిన్ వేరు. సో ఈ నేపథ్యంలో మరి ఆ కంట్రీస్ వాళ్ళ కంట్రీలో ఉన్న స్ట్రెయిన్ బట్టి తయారు చేస్తుంటాయి వ్యాక్సిన్. సో రష్యా తయారు చేసిన వ్యాక్సిన్ ఇండియాకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేసి చూసుకోవడానికి అఫ్ కోర్స్ మనకి ఇక్కడ కంపెనీస్తో టైఅప్ అయి చేస్తున్నారు. అయితే ఒక్కొక్క వ్యాక్సిన్ తయారు చేయడానికి 5 to 10 years పడతాయి. ఈ విషయం జనరల్ పబ్లిక్కి తెలియదు. ఎందుకు తెలియదు అంటే అది సైలెంట్గా జరిగిన రీసెర్చ్. ఇంతకుముందు 5-10 years బియాండ్ కూడా పడతాయి. ఒక్కోసారి కొన్ని 20 years, 30 years కూడా తీసుకోవచ్చు, అప్పటికి రాకపోవచ్చు. ఇందులో ఇప్పుడు బయట డిమాండ్ ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యాక్సిన్ ఎంతవరకు వస్తుంది ప్రతిరోజు మీడియా కవర్ చేయడం, న్యూస్ కవర్ చేయడం, వీటితో ఏంటంటే వ్యాక్సిన్ మీద ఉత్సాహం పెరుగుతుంది, ఎప్పుడు వస్తుందా అని. కానీ వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీస్ కానీ గవర్నమెంట్స్ కానీ ఫస్ట్ చూసేది ఏంటంటే సేఫ్టీ ఆఫ్ ది, ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి సేఫ్టీ ఉందా లేదా వ్యాక్సిన్ మూలాన, అది ఎఫికసీగా అంటే ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందన్నది సెకండ్ స్టెప్. ఫస్ట్ ఆ వ్యాక్సిన్ తీసుకున్న పేషెంట్ సేఫ్టీ ఉందా లేదా. FDA కానీ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఈ పాయింట్ని ప్రథమంగా చూస్తాయి. ఎందుకంటే హెల్దీగా ఉన్న పేషెంట్కి వ్యాక్సిన్ వేస్తే ఆ సేఫ్టీ లేకపోతే అదర్ ప్రాబ్లమ్స్కి దారి తీస్తుంది. ఈ సేఫ్టీ లేకపోతే ఆ పేషెంట్ కోర్టులో వేస్తారు. సో అందుకని ఫార్మా కంపెనీస్ కానీ లేదంటే వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీస్ కానీ చాలా జాగ్రత్తగా సేఫ్టీ ఫస్ట్ ప్రికాషన్గా చూడాల్సి వస్తుంది. సో సేఫ్టీ లేకపోతే ఆ డ్రగ్ ఎంత ఎఫెక్టివ్ అయినా సరే, సమర్థవంతంగా పనిచేసేదైనా సరే ఉపయోగం ఉండదు. వ్యాక్సిన్కి సమర్థవంతంగా పనిచేయచ్చు, కానీ పేషెంట్ వేసుకున్న పర్సన్కి కనుక సేఫ్టీ లేకపోతే దాని మూలాన వేరే డిసీజ్ వస్తే, మొన్న ఈ మధ్యనే చూసాము మైలైటిస్ వచ్చింది, స్పైనల్ కార్డ్ ఎఫెక్ట్ అయ్యి. సో ఆ వ్యాక్సిన్ని రీసెర్చ్ని ఆపాల్సి వచ్చింది. అట్లాగా సేఫ్టీ ఈజ్ ఎ ఫస్ట్ ఫ్యాక్టర్. అంటే ఎన్ని రోజులకు వస్తుంది అని ఆందోళన పడడం కంటే కూడా కరెక్ట్గా మంచి వ్యాక్సిన్ వస్తుందా లేదా అన్నది ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా ఉన్నాయి. ఒకసారి వ్యాక్సిన్
తీసుకున్న తర్వాత అది ఎన్ని రోజులు పనిచేస్తుంది, ఇవన్నీ ఇంకా తెలియవు మనకి. అన్ని స్టిల్ R&D వర్క్లో ఉన్నాయి. సో అదే కాకుండా ఒక చిన్న విషయం ఏంటంటే, ఓ గ్రూపు బ్లడ్ గ్రూప్ కనుక ఓ గ్రూప్ వాళ్ళు దేర్ లిటిల్ బిట్ ప్రొటెక్టెడ్ కంపేర్ టు ఏ గ్రూపు, బి గ్రూపు, ఏబి గ్రూపుల కంటే కూడా. అంటే మేము కూడా ఇక్కడ ప్రాక్టీస్లో చూస్తున్నాము, ఏ గ్రూప్ వాళ్ళు అంటే ఓ గ్రూప్ వాళ్ళకి సివియారిటీ లెస్గా వస్తుంది, తక్కువ నెంబర్ ఇన్వాల్వ్ అవుతున్నారు. అంటే ఓ గ్రూప్ ఇట్ సెల్ఫ్ యాక్ట్స్ యాజ్ ఎ వ్యాక్సిన్. దిస్ ఈస్ ఎ వండర్ఫుల్ పాయింట్ అండ్ ఇట్ విల్ ప్రొటెక్ట్ ది హ్యుమానిటీ. ఇది రీసెంట్గా వచ్చిన రిజల్ట్స్. మేము కూడా చూస్తున్నాము, ఏబి అండ్ ఏబి వాళ్ళు ఆ గ్రూప్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు, ఓ గ్రూప్ వాళ్ళు తక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు, లెస్ సివియర్. దిస్ ఓ గ్రూప్ ఇట్ సెల్ఫ్ యాక్ట్స్ యాజ్ ఎ వన్ వ్యాక్సిన్. అఫ్ కోర్స్ దాన్ని మనం వేరే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసేది కాదు, కానీ జనాల్లో ఒక టెన్షన్ తగ్గించడానికి. ఎందుకంటే మన ఇండియాలో చూసుకుంటే ఓ గ్రూప్ వాళ్ళు ఎక్కువ ఉంటారు మిగతా గ్రూప్స్ కంటే కూడా. ఆ విధంగా కొంతవరకు ప్రొటెక్షన్ అది. సో మనం ఈ కంపెనీస్ ఏంటంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతాయి. 10 ట్రయల్స్ 10 డ్రగ్స్ ఇంట్రడ్యూస్ చేస్తే కానీ మార్కెట్లోకి 1-2 డ్రగ్స్ సక్సెస్ అవుతాయి. అట్లనే వ్యాక్సిన్ కూడా ఒక కంపెనీ 10 వైరస్లకి లేదంటే బ్యాక్టీరియాలకు కనుక వ్యాక్సిన్ తయారు చేస్తే 1-2 ఎఫెక్ట్ అవుతాయి. వాళ్ళు 10 years చేసిన ఖర్చులు అవన్నీ ఉంటాయి. బట్ వాటన్నిటికి మరి వాళ్ళు మార్కెట్ ట్రెండ్స్ అంటే రాబోతుంది అనేసి మార్కెట్ని అలా ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తారు. అంటే ఇది అన్వేష్ గారు అన్నట్టు గవర్నమెంట్ ఫండ్స్ ఇచ్చి రీసెర్చ్ చేయించి మినిమల్ కాస్ట్ అంటే ఫ్రీగా అన్నారు. ఫ్రీగా అంటే ఎంతవరకు పాసిబుల్ అయితే నాకైతే తెలియదు, కానీ 100 రూపీస్ లేదంటే ఇప్పుడు అలాగా తక్కువ కాస్ట్లో అనేసి చూస్తున్నారు. అది బెస్ట్ పాలసీ, ఫ్రీ అన్నది కానీ లేదంటే మినిమల్ కాస్ట్ అన్నది. ఎందుకంటే వాళ్ళు బోల్డ్ అంత రీసెర్చ్ చేస్తారు. మరి ఆ డబ్బులు వాళ్ళకి ఎలా వస్తాయి అంటే మనం రెండు ఇటు పబ్లిక్ సైడ్ ఆలోచించాలి, అటు కంపెనీ సైడ్ ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళు రీసెర్చ్ చేసి కొత్త వ్యాక్సిన్ కనిపెట్టినప్పుడు మరి వాళ్ళకి సర్వైవల్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు బోల్డంత మంది సైంటిస్టులకి శాలరీస్ ఉంటాయి, బోల్డంత ఖర్చు ఉంటుంది ఈ ట్రయల్స్ అన్ని వేయడానికి. అదే అందుకని మనం బోత్ సైడ్స్ నుండి ఆలోచించాలి. అలానే గవర్నమెంట్ కూడా ఎఫెక్టివ్ స్టెప్స్ తీసుకొని దీన్ని సేఫ్టీ ఫస్ట్ ఫ్యాక్టర్గా తీసుకొని రెగ్యులేషన్ అథారిటీస్ సేఫ్టీ పాయింట్ ఫస్ట్ స్టెప్గా తీసుకొని దాన్ని స్మూత్గా స్టెప్ బై స్టెప్ రిలీజ్ చేస్తే బెటర్గా ఉంటుంది అనేసి ఆశిస్తున్నాను. ఎస్ సార్ శ్రీభూషణ్ రాజు గారు, వ్యాక్సిన్ వచ్చేలోపు ఏం చేయాలనేటువంటిది పాల్పొనేటువంటి పరిస్థితి ఉంది ఎక్కువగా. ఎందుకంటే మీకు ఇందాక స్టార్టింగ్లో మాట్లాడినట్టు డిసెంబర్కి మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది, కేసుల సంఖ్య చాలా ఎక్కువ సంఖ్యలో నమోదయ్యేటువంటి అవకాశం ఉంది భారతదేశ వ్యాప్తంగా అంటున్నారు. ఎందుకంటే ఎన్ని రోజులు బయటికి రాకుండా ఉండాలి, ముఖ్యంగా చిన్నపిల్లలు, ఇంట్లో ఎక్కువ వయసు ఉన్నటువంటి పెద్దవారు ఎన్ని రోజులు బయటికి రాకుండా ఉండాలి, వారి కార్యక్రమాలు చేసుకోకుండా ఉండాలి, ఎన్ని రోజులు కాపాడుకోవాలి అనేటువంటి పరిస్థితి పైన ఆందోళన ఉంది. వారంతా వ్యాక్సిన్ వైపే వారి దృష్టి ఉంది, ఎప్పుడు వస్తుంది అనేటువంటి ఆతృత అయితే నిజంగా ప్రజల్లో ఉంది. అదొకటి. మరోవైపు ఈ క్లినికల్ ట్రయల్స్ అనేది ఏదైతే చెప్తా ఉన్నారో మొదటి నుంచి కూడా, దాంట్లో కొన్ని యాంటీవైరల్ సంబంధించినటువంటి ఔషధాలు వాడుతూ ఉన్నారు అనేటువంటి విషయం పైన, అంటే అవి ఎంతవరకు పనిచేస్తాయో కూడా తెలియనటువంటి పరిస్థితి. అది నిజంగా ఎంత మోతాదులో ఇచ్చేటువంటి అవకాశం ఉంది, వ్యాక్సిన్ వస్తే ముందుగా ఏ వయసు వారికి ఇస్తారు, ఎవరికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయం పైన కూడా చర్చ జరుగుతూ ఉంది. ఈ ఓవరాల్ అంశాలపైన ఏం చెప్తారు? అంటే మనము కూర్చొని మనందరము ప్రజలందరూ భయపడుతున్నారు, వాళ్ళు బయటికి రావటం లేదు, ఎప్పుడు రావాలన్న ఆదుర్దాలో ఉన్నారు, వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో అనేది ఎదురు చూస్తూ ఉన్నారు, మందులు బాగా పనిచేస్తున్నాయని ఆశిస్తున్నారు అంటూ రకరకాలుగా అనుకుంటున్నాం. కానీ ప్రజలకు మన భావజాలంతో ఎటువంటి సంబంధం లేకుండా ప్రజలు యథేచ్ఛగా చాలా ఆనందంగా స్వేచ్ఛగా రోడ్ల మీద తిరిగేస్తూనే ఉన్నారు. పెద్దగా అట్టే వాళ్ళు భయపడుతున్నట్టుగా బాధపడుతున్నట్టుగాను, వాళ్ళు ఏదో ఆలోచిస్తున్నట్టుగాను, రేపు వ్యాక్సిన్ వస్తుందని వాళ్ళు ఆశతో చూస్తున్నట్టుగాను నాకేం అనిపించడం లేదు. వాటికంటే ముందే సహజంగా ఇన్ఫెక్షన్ తెచ్చుకొని కూర్చుంటే అయిపోతుంది, ఇంకేం లేదు, మా చుట్టుపక్కల బంధువుల్లో 100 మంది బాగా అయిపోయారు, మాకు కూడా ఏం కాదు, ఇప్పుడు వ్యాక్సిన్స్ కు వచ్చే అవకాశాలు దాఖలా లేవన్న విషయం వాళ్ళకి చూచాయిగా తెలిసిపోయినట్టుగా అయిపోయింది. మందులు పెద్దగా అట్టే పని చేయకుండా కూడా లక్షల్లో బిల్లులు అయిపోయి ఆసుపత్రులు అంటున్నారు. ఎవరికి వాళ్ళు ఐసోలేషన్ లో హోమ్ ఐసోలేషన్ నిశ్శబ్దంగా కూర్చుంటే
తిని కూర్చుంటే అదే బాగైపోతుంది ఒక భావన, వైరల్ ఫీవరే కదా అని ఒక భావన వాళ్ళకి వచ్చేసింది. రకరకాల మాధ్యమాల ద్వారా ప్రభుత్వాలు కూడా భయపడకండి, చాలా సింపుల్ గానే ఉంటుంది, మీకేం కాదు, భయం లేదు, ధైర్యంతో ఎదుర్కోవచ్చు, పసుపు నీళ్లు తాగినా వస్తుంది, షంటు కొమ్ము తిన్నా వస్తుంది, దాల్చిన చెక్కలు కాల్చుకొని తిన్నా బలం వస్తుంది, ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది అంటూ రకరకాలుగా అందరూ ఫేస్బుక్ లో రాసుకుంటున్నారు, వాట్సాప్ లో చేస్తున్నారు. నేను ధైర్యంగా కరోనా ఎదుర్కొన్నానంటూ కొందరు వ్యాఖ్యానాలు చేస్తూ రకరకాల పద్ధతుల్లో వాళ్ళు రాస్తూ అందరికీ చెప్తూ ఉన్నారు. సో ప్రజలకు ఒక రకమైనటువంటి నిర్లిప్తత వచ్చింది అనుకోవచ్చు, లేదా ఒక రకమైనటువంటి అలసత్వం ఏర్పడింది అనుకోవచ్చు, లేదా ఒక రకమైనటువంటి అభావం ఏర్పడింది అనుకోవచ్చు. భద్రతా అభావం మాత్రం వాళ్ళకి పెద్దగా లేదు. కొంచెం అభద్రత ఉన్నప్పటికీ కూడా వాళ్ళు బయటికి రాని పరిస్థితి కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా బయటకు వస్తున్నారు, తిరుగుతున్నారు, అందరూ మామూలుగానే ఉన్నారు. నిజం చెప్పాలంటే బయటకు వచ్చి కొంచెం జాగ్రత్తగా ఉన్న వాళ్ళే అధికంగా ఉన్నారు. నాకైతే ఇప్పుడు దాకా కనిపించిన వాటిల్లో నాకు బయట ఎటువంటి పెద్ద మార్పు కనిపించలేదు. ఒక 5, 6, 7 నెలల క్రితం మనం జనవరిలో, ఫిబ్రవరిలో ఎలా ఉన్నామో ఇప్పుడు నాకు అలాగే కనిపిస్తోంది. మా ఓపీలు కూడా మొత్తం యథావిధిగా ప్రారంభమయ్యాయి. ఇప్పుడు నా ఓపీ మామూలుగానే 150, 170 వస్తారు. నాకు ఆల్మోస్ట్ 150 దాకా వస్తూనే ఉన్నారు ఓపీలో. ఇప్పటికి కూడా పెద్ద తేడా ఏం కనిపించడం లేదు. ఇప్పుడు చెప్పండి, మళ్ళీ మనం ప్రజల గురించి ప్రజలు భయపడుతున్నారు, వాళ్ళు ఎప్పుడు చూస్తున్నారు అనుకుంటే దాంట్లో నిజం ఎంత ఉందో నాకు తెలియదు. సో ప్రభుత్వాలు గొప్పగా కట్టడి చేశాయి, వాళ్ళు రాకుండా చూసాయి, వాళ్ళని వద్దు అని చెప్తున్నాయి, వాళ్ళు బయటకు తిరగకూడదు అని చెప్తే ప్రజలు చక్కగా విని బాధ్యతగా ఉంటున్నారు. బయటకు వచ్చిన వాళ్ళందరూ మాస్కులు ధరిస్తున్నారు, భౌతిక దూరాన్ని పాటిస్తున్నారు, చక్కగా శుభ్రంగా ఉంటున్నారు అనే ఒక విషయంలో కరెక్ట్ గా మనకి తెలుసా అంటే మళ్ళీ అది కూడా లేదు. ప్రజలు అలా చేస్తున్నారని కూడా దాఖలాలు లేవు. సో కేసెస్ బాగా పెరుగుతున్నాయి అని అనుకున్నప్పటికీ కూడా కేసు యొక్క తీవ్రత తగ్గింది, విరులెన్స్ తగ్గిపోయింది, నెంబర్ ఆఫ్ కేసెస్ తగ్గుతున్నాయి అని చెప్పి పేపర్లలో కూడా వస్తుంది. కాబట్టి కేసెస్ తగ్గిపోతున్నాయనే భావనతో వాళ్ళు ఇంకొంచెం బయటకు వస్తున్నారు. ప్లస్ చాలా మంది బాగయ్యారనే భావన కూడా వాళ్ళు బాగా కలుగుతుంది. కాబట్టి ఇన్ఫెక్షన్ తెచ్చుకుంటే పోలా ఒకసారి 10-15 రోజులు ఇంట్లో కూర్చుంటే అయిపోతుంది, అదే బాగైపోతాము అనే భావన వాళ్ళలో. ఇదంతా నేను స్వయంగా నేను చెప్తున్నది కాదు. నేను రకరకాల మందిని, అనేక మంది నాతో మాట్లాడుతున్నప్పుడు, మీరు బయట తిరుగుతున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తోంది, మీరు ఏ భావజాలంతో మీరు బయట తిరుగుతున్నారని అడిగినప్పుడు వాళ్ళందరూ చెప్పిన వాళ్ళు ప్రకటించిన వాళ్ళ భావాన్ని నేను మీకు చెప్తూ ఉన్నాను. సో ఇవన్నీ నేను వింటూనే ఉన్నాను రోజు కూడా. అంటే పేషెంట్స్ మా హాస్పిటల్స్ రాకుండా అయితే ఉండలేరు కదా. నా ఒక ఓపీలోనే 150, 160 మంది దాకా చూసినప్పుడు నాకు ఇంతకుముందు ఎలా సహజంగా ఉందో దానికి ఒక 5-10% తక్కువగా ఉన్నారు, కానీ దాదాపుగా అలాగే ఉన్నారు. అంటే ఒకే వర్షాలు కావచ్చు, కారణం కావచ్చు, అది ఆ మాత్రం నెంబర్ తగ్గడానికి. కానీ మాకు యథావిధిగా వస్తున్నారు పేషెంట్స్, అడ్మిషన్లు కూడా అలాగే అవుతున్నాయి. మాకు నాన్ కోవిడ్ కేసెస్ కూడా అదే విధంగా పెరిగి మళ్ళీ మామూలుగా యథాస్థితికి వచ్చేస్తాయి. ఎందుకు చెప్తున్నానంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అన్నది ప్రజలు అంటే ప్రభుత్వాలు చెప్పినటువంటి విషయాలతో ప్రజలు ఏకీభవించి చెప్పినట్టుగా చేస్తున్నారా అంటే అది లాక్డౌన్ పీరియడ్ లోనూ చేయలేదు. లేకపోతే లాక్డౌన్ కూడా ఎత్తేసారు, ఆల్మోస్ట్ ఎత్తేసినట్టే అని చెప్పే భావజాలంలో వాళ్ళు చాలా క్రమశిక్షణగా ఉంటారని నేను అనుకోను. లాక్డౌన్ పీరియడ్ లోనే ప్రజలు యథేచ్ఛగా తిరగడానికి ప్రయత్నాలు చేశారు. లాఠీలతో కొట్టినా పోలీసులు పడ్డారు. బహుశా దానికి దీనికంటూ రకరకాల కారణాలు చెప్పి కరివేపాకు కావాలి, కొత్తిమీర కావాలి, అన్నపూర్ణ ఆటా కావాలంటూ బయట తిరిగిన వాళ్ళు ఉన్నారు. సో వాటిని విమర్శించిన వాళ్ళు, విభేదించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏ విధంగా మాకు లాక్డౌన్ పెట్టి కట్టడి చేస్తారు, ఎన్ని రోజులు పెడతారు, మాకు భోజనాలు ఎట్లా అన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు రోడ్ల మీద చాలా యథేచ్ఛగా తిరుగుతున్నారు. మధ్యలో ఒక రకమైనటువంటి క్రమశిక్షణ కలిగించడం కానీ, అంటే అవసరమైనటువంటి అభద్రతా భావాన్ని వాళ్ళలో కలిగించడం కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మన కష్టం. సో ప్రజలు యథేచ్ఛగా తిరుగుతున్నారు. వాళ్ళకి వ్యాక్సిన్ వస్తుంది, రాబోతోంది అన్న అంశాల పట్ల వాళ్ళకి అవగాహన లేదు, వాళ్ళకి అవసరం లేనట్టుగానే ఉన్నారు. సో కాబట్టి ప్రజలకి ఇంకా కొంచెం క్రమశిక్షణ ఉంచే విధంగా ప్రభుత్వం కట్టుదిట్టంగా ఇంకేదో ఒక నిర్ణయాన్ని ప్రకటించడం కానీ, లాక్డౌన్ ఇంకా పూర్తిగా ఎత్తివేయకూడదు అనే ఒక భావన ఎత్తివేయలేదు అనే భావన కలిగించడం కానీ చాలా ముఖ్యం. కానీ మీరు చూడండి, అన్లాక్ 5 స్టార్ట్ అయిపోయింది. అన్లాక్ 5.0లో మనకి ఇప్పుడు రెస్టారెంట్లు, అలాగే సినిమా థియేటర్లు అవన్నీ కూడా ఓపెన్ చేసేసారు. సినిమా థియేటర్లు కూడా వెళ్ళిపోవచ్చు అనుకున్నప్పుడు ఇంకా ప్రజల్లో ఏ రకమైనటువంటి మంచి అభద్రతా భావాన్ని పెంపొందిస్తున్నామో మనం చూడండి. అంటే అవసరమైన అభద్రతా భావాన్ని పెంపొందించడంలో మనం ఎటువంటి ప్రయత్నము చేయటం లేదు. సైతం సరే ప్రజలు మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు బాగుంటే మీకే నా లాభం, లేదంటే మేము చేసేది ఏం లేదని చెప్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు సైతం గొప్పగా ఏం సమాయత్తం అవ్వలేదు. కార్పొరేట్లు యథావిధంగా ఏ విధంగా ఉన్నాయి ఇంతకుముందు అలాగే ఉన్నాయి. నేను ముందే చెప్పాను, కార్పొరేట్ హాస్పిటల్ దోచుకుంటాయి అని చెప్పే భావన మీలో ఏదైతే ఉంటుందో అది చాలా తప్పు. కార్పొరేట్ హాస్పిటల్ దోచుకోవాలనే ఉద్దేశంతో ఉండవు. అవి రొటీన్ గా ఎలా పనిచేస్తున్నాయో నా దృష్టిలో అలాగే పనిచేస్తున్నాయి, ఇంకా అలాగే పనిచేస్తాయి కూడా. సో ప్రజల్లో ఆలోచన విధానంలో మార్పు రానంత వరకు సమాజంలో పెద్ద మార్పులు ఏమి రావు. కరోనా మనుషులు ఒక రకమైనటువంటి క్రమశిక్షణ కానీ శ్రీభూషణ్ రాజు గారు, మీరు చెప్తా ఉన్నారు నిజంగా మీ ఓపీ సాధారణంగానే నడుస్తుంది, దాదాపు 5% మినహాయించి సాధారణ సమయంలో ఎలాగైతే నడుస్తుందో ఇప్పుడు ప్రస్తుతం అలాగే నడుస్తుందని. కానీ ప్రజలు తిరుగుతున్నప్పటికీ కూడా వారు జాగ్రత్తలు తీసుకుంటున్నారా లేదా, కొద్దిమంది నిర్లక్ష్యంగా ఉన్నారు, కొద్దిమంది మాత్రం జాగ్రత్తగా ఉన్నారు. నిజంగా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాల వారిపైన ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఎందుకు రేపు ఎల్లుండి వ్యాక్సినేషన్ వస్తుంది అనేటువంటి ప్రకటనలు ఎందుకు వస్తున్నాయి అనేటువంటి విషయంపైన చర్చించే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు డిబేట్. ఇది ముఖ్యంగా కరోనాకి సంబంధించిన అంశంలో ఇంకా
కొంత మేర వ్యాపారానికి సంబంధించినటువంటి ధోరణితోటి కొద్దిమంది చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒకవైపు ప్రజలంతా భయాందోళనతో ఉన్నారు, వారు జాగ్రత్తలు తీసుకుంటున్నా కొద్దిమంది తీసుకోకపోయినప్పటికీ కూడా ఈ వ్యాక్సిన్ కోసం ఎదురుచూపు మాత్రం అదే విధంగా కొనసాగుతుంది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే ఏదైతే కొన్ని ప్రకటనలు వస్తున్నాయో ఈ ఇయర్ లోపల ఎండింగ్ లోపలనే వ్యాక్సినేషన్ అందుబాటులోకి తీసుకొస్తామని, లేదంటే ఆల్మోస్ట్ ట్రయల్స్కి సంబంధించినటువంటి విషయంలో ట్రయల్స్ కంప్లీట్ అయ్యాయి, ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి అనేటువంటిది వ్యాక్సిన్ ఇచ్చేటువంటి దిశలో కూడా భారీగా ఎవరైతే ప్రైవేట్ వ్యాక్సినేషన్ తయారు చేసేటువంటి కంపెనీలు లాబొరేటరీస్ ఏవైతే ఉన్నాయో వారి ప్రకటనలు అయోమయానికి గురి చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వ్యాపార ధోరణితో ఇలాంటి ప్రకటనలు చేస్తూ ఉన్నారనేటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఒకవైపు WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒకటి, అలాగే మన దేశ కేంద్ర ఆరోగ్య శాఖకి సంబంధించి కూడా హర్షవర్ధన్ కావచ్చు, అలాగే కేంద్ర మంత్రి హర్షవర్ధన్ కావచ్చు, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కావచ్చు, పలుసార్లు వారు ప్రకటన చేశారు ఇప్పట్లో వ్యాక్సిన్ అందుబాటులోకి రాదు అనేటువంటిది. కేంద్ర ప్రభుత్వం ఇంత స్పష్టంగా చెబుతున్నా ఎందుకు వ్యాక్సినేషన్ పైన పదే పదే ప్రకటనలు వస్తున్నాయి? ఈ ఇయర్ ఎండింగ్లో వస్తాయి, వచ్చే రోజు వస్తుంది, రేపు వస్తుంది, ఎల్లుండి వస్తున్నటువంటి ప్రకటనల వెనకాల ఉన్నటువంటి మర్మం ఏంటి? వ్యాపార ధోరణితోనే ఇలాంటి ప్రకటనలు చేస్తూ ఉన్నారు. అన్వేష్ గారు. డెఫినెట్లీ అండి, ఇది వ్యాపార ధోరణి. ఇది అదే చెప్తున్నాను కదా, డ్రగ్ మాఫియా అనేది ఇప్పుడు వచ్చింది కాదు, అది కొన్ని 50 నుంచి 100 సంవత్సరాల నుంచి పుట్టుకొచ్చినది. మెల్లమెల్లగా అది ఈ రోజు అది ఒక సామ్రాజ్యంగా విస్తరించింది. ఏ కంపెనీ చూసుకున్నా కూడా ఒక ఇక్కడ పేరు పెట్టుకొని ఇంకో దగ్గర మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. ఉదాహరణకి ఇప్పుడు జరుగుతున్న వ్యాక్సిన్ ట్రయల్స్ చూసుకున్నా కూడా పేరు ఇక్కడ ఉంటది, జరిగేది వేరే దగ్గర ఉంటది. సో అది వీళ్ళు సొంతంగా చేస్తున్నది అంటే సొంతంగా చేస్తున్నది ఉండదు, అందులో 50% వీళ్ళు చేస్తుంది. మిగతా వాళ్ళు చేస్తున్న నాలెడ్జ్ ని కానీ వాళ్ళు మిగతా దేశాల్లో చేస్తున్న టాలెంట్ ని, వాటి రీసెర్చ్ ని కొనుక్కొని నేనే చేస్తున్నాము అనేది ఒక మనోభావన కల్పించి ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్పితే నిజం అవుతుంది అన్నట్టు ఇప్పుడు మనం చూస్తున్నాము. వాళ్ళు చెప్పేది కూడా అంతే, రేపు వస్తుంది అంటే వాడు రోజు రేపు అనుకుంటూ కూర్చునేసరికి వాడు ఆయుష్ తెల్లారిపోతుంది. సో ఇదే జరుగుతుంది అన్నట్టు. వాళ్ళు పర్టికులర్ గా మైండ్ గేమ్ అనేది డ్రగ్ మాఫియాకి అది సాధారణమైన ఒక గేమ్. సో మనము దాని గురించి ఎక్కువ డిస్కషన్ పోతే అది ఇంకా సముద్రం, అదొక లోతు. ఇప్పుడు మనం ప్రజెంట్ ఏంటిదంటే అమెరికాలో కూడా డ్రగ్ కంట్రోల్ బోర్డు ఏం చేసిందంటే మినిమం ఇప్పుడు సార్ అదిరావు గారు చెప్పినట్టు మినిమం అమౌంట్ లో వ్యాక్సిన్స్ అయినా సరే, డ్రగ్స్ అయినా సరే గవర్నమెంట్ వాళ్ళకు ఇంతే ఉండాలని చెప్పి ఒక లిమిటెడ్ ఎక్స్పెన్సెస్ పెట్టి ఉంటది. వాటిని మించి వాళ్ళు ఎక్కువ అమౌంట్ లో అమ్మడానికి లేదు. ఈ రకంగానే మనకు కోవిడ్ వ్యాక్సిన్ కి 225 రూపీస్ ఉండాలి అని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సిన్ తయారీలో వాళ్ళు ఫిక్స్ చేసుకుంది. అంటే $3. మన దగ్గరకు వచ్చేసరికి అది ఒక 150 రూపీస్ అలా మన సెంట్రల్ గవర్నమెంట్ కొనేసి దెన్ అదే 150 రూపీస్ లో ఫ్రీగా ఇవ్వచ్చు, యాజ్ వెల్ as అదే 150 రూపీస్ లో ప్రజలు కొనేట్టు చూసుకోవచ్చు. అది ఒకటి భాగం. అయితే ఇప్పుడు ప్రజెంట్ మన హైదరాబాద్ లో చూసుకుందాం, మనము ఒక లోకల్ దగ్గరికి చూసుకునే వస్తే నిన్న మొన్న 3 రోజుల్లో కంటిన్యూగా ఫ్లడ్స్. ఎక్కడ చూసినా కూడా మోకాళ్ళ లోతు కాదు కదా, తల మునిగిపోయే అన్ని లోతు నీళ్ళు వచ్చినాయి. కొన్ని ఏరియాస్ లో అసలు కనుమరుగైపోయిన సందర్భాలు చూస్తున్నాము. ఈ వర్షపాతం నుంచి మనం బయటపడి ఫస్ట్ ఉన్న నీరంతా ఇంకిపోయి అక్కడ ఈ ప్రజెంట్ సీజనల్ ఫ్లూ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ సీజనల్ ఫ్లూ వచ్చే వ్యాధులని వీటిని వీళ్ళు అరికట్టడానికి ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారో మనకు తెలియదు. బట్ ఈ 4-5 డేస్ లో వీళ్ళు ఏ మాత్రం అలర్ట్ గా జాగ్రత్తగా లేకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే రాబోయే ఈ వారం రోజులు 2 వారాల తర్వాత వీళ్ళు హైదరాబాద్ సిటీ ప్రజలు వాళ్ళు పడే బాధలు అది చూడచక్కని కాదు. అది ఈవెన్ ఫ్లూ ఇప్పుడు ప్రజెంట్ మనకు డెంగ్యూ సీజన్ స్టార్ట్ అవుతుంది, అలాగే వైరల్ ఫీవర్ సీజన్ స్టార్ట్ అవుతుంది. వర్షాకాలంలో వచ్చే సీజనల్ ఫ్లూస్ అన్ని స్టార్ట్ అవుతా ఉంటాయి. ఈ సేమ్ యాజ్ కోవిడ్ ట్రీట్మెంట్ తో పాటు వీళ్ళు ఈ ఫ్లూకి సంబంధించిన ట్రీట్మెంట్, యాజ్ డెంగ్యూకి సంబంధించిన ట్రీట్మెంట్, ఈవెన్ నాన్ కోవిడ్ పేషెంట్స్ ని ఒకే దగ్గర పెట్టి మర్జ్ చేసుకుని ట్రీట్మెంట్ చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. సో వీటి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని పిహెచ్సిలు, రూరల్ పిహెచ్సిలు, అర్బన్ పిహెచ్సిలు అన్ని అలర్ట్ చేసి ప్రజలకి కావాల్సిన సదుపాయాలని ట్రీట్మెంట్ అందించాల్సిన అవసరం ఈ రోజు ఉంది. ఓకే ఆదినారాయణరావు గారు వినిపిస్తుందా అండి? అంటే నిజంగా ఇందాక వ్యాపార ధోరణి కింద మారినటువంటి పరిస్థితి, అన్వేష్ గారిని అడిగినటువంటి పరిస్థితి, దీని వెనకాల ఉన్నటువంటి ప్రకటనల వెనకాల ఉద్దేశం ఏంటంటే ప్రైవేట్ ల్యాబ్స్ ఇప్పటికే
కోవాక్సిన్ పేరిట కావచ్చు, ఇలా అనేక వ్యాక్సిన్ల పేరిట దీనికి సంబంధించి త్వరలో అందుబాటులోకి వస్తుంది. ట్రయల్స్ కంప్లీట్ అవుతున్న నేపథ్యంలో ఏం జరుగుతూ ఉంది మరంతా మరి కేంద్ర ప్రభుత్వం ఒకవైపు చాలా స్పష్టంగా చెప్తా ఉంది, ఇయర్ ఎండింగ్ తర్వాత వచ్చేటువంటి 2021 త్రైమాసిక సంబంధించినటువంటి ఆ సమయంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది అని కూడా వారు చెప్తా ఉన్నారు. అంటే అవకాశం ఉందని చెప్తున్నారు, ఖచ్చితత్వం కూడా చెప్పట్లేదు కేంద్ర ప్రభుత్వం. అటువైపు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా స్పష్టమైనటువంటి ప్రకటన ఏం రావట్లేదు. కానీ ప్రైవేట్కి సంబంధించినటువంటి లాబొరేటరీస్ వీరు చేస్తున్నటువంటి ప్రకటన వెనుక ఉద్దేశం ఏంటంటారు? ఇప్పుడు ఈ ప్రకటనలు చూస్తేనండి మనం కేటగిరైజ్ చేస్తే ఈ ప్రకటనల్ని దేశ అధ్యక్షులు ప్రకటనలో, కంపెనీ ప్రకటనలో అని 2 విధాలుగా డివైడ్ చేయొచ్చండి. దేశ అధ్యక్షులు లేదంటే దేశ ప్రెసిడెంట్లు ప్రకటన చేస్తే, అంటే మొన్న మన హెల్త్ మినిస్టర్, సెంట్రల్ హెల్త్ మినిస్టర్ గారు ప్రకటన, హర్షవర్ధన్ గారు సైంటిస్టులు ఎవ్వరు కూడా, రీసెర్చ్ చేసే సైంటిస్టులు ఎవ్వరు కూడా వీటి మీద ప్రకటనలు చేయటంలా. ఇద్దరు చేస్తున్నది గవర్నమెంట్ లో ఉన్న పొలిటికల్ వాళ్ళు అండ్ కంపెనీస్. అయితే వీటి ఉద్దేశం ఏంటి వెనక అంటే, ప్రపంచంలో మన కంట్రీ కూడా వ్యాక్సిన్ తయారు చేస్తుంది, మనమేమి వెనకపడలేదు అన్నది చెప్పడం ఒక ఉద్దేశం అవ్వచ్చు. వీఆర్ క్యాపబుల్ అనేసి చెప్పడం రెండో ఉద్దేశం అవ్వచ్చు. మాకు ఆ సామర్థ్యం ఉంది, మనం చేస్తున్నాం అని చెప్పడం రెండో ఉద్దేశం. మూడోది, ఈ ఏదైతే జనాల్లో ఉన్నదో ట్రెండ్, ఈ ట్రెండ్ ని అట్లానే కొనసాగించడం. అంటే రేపు ఈ ట్రయల్స్ ఇవన్నీ కంటిన్యూ అయ్యి సక్సెస్ అయితే ఈ మార్కెట్ ఎక్కడికి పోకుండా కాపాడడం అన్నది ఈ స్టేట్మెంట్స్ ఉద్దేశం. ఇవి పొలిటికల్ వాళ్ళు. ఎందుకంటే ఈ మల్టీనేషనల్ కంపెనీస్ ఒక్కొక్క కంట్రీ, అంటే ఇప్పుడు మన కంట్రీ నుండి కనుక ఒక కంపెనీ కనుక డ్రగ్ కనుక్కుందంటే మన ఇండియన్ గవర్నమెంట్కి చాలా ఆదాయం వస్తుంది. అందుకని పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఆ మార్కెట్ని కాపాడడం, అంటే ఆ ట్రెండ్స్ని అలా కంటిన్యూ చేయడం, జనాల్లో ఉన్న అది ఆ ట్రెండ్స్ని, అందుకని ఇలాంటి ప్రకటనలు వస్తూ ఉన్నాయి. అదే కంపెనీస్ మీరు చూసుంటే కనుక, మేము 10 lakhs డోసెస్ డిస్ట్రిబ్యూట్ చేసేగల కెపాసిటీ మాకుంది అనేసి ఈరోజు ఒక కంపెనీ వాళ్ళు అనౌన్స్ చేశారు. ఈరోజు ఇంకా సిరంజెస్ తయారు చేసే కంపెనీస్, సో మేము రెడీగా ఉన్నాం సిరంజెస్ తయారు చేసి, ఎన్ని సిరంజెస్ అవసరం అయితే అన్ని సిరంజెస్ అనేసి అలా ఎవరికి వాళ్ళు మార్కెట్ని రెడీ చేసుకుంటున్నారు, వెనక వాళ్ళు ప్రిపేర్ అవుతా ఉన్నారు. అయితే ఎంతవరకు వస్తుంది, ఈ వ్యాక్సిన్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అన్నది ఎవరికి తెలియదు. అందుకని ఈ వ్యాక్సిన్ గురించి పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు రేపు జనవరి వచ్చింది అనుకోండి, ఆగస్టు 2021 ఆగస్టులో వస్తుంది అంటారు. ఆగస్టు వచ్చింది అనుకోండి 2022 వస్తుంది అంటారు. ఎందుకంటే ఇవన్నీ ఎందుకంటే అదే మీరు ఇందాక మాట్లాడుతూ కూడా చెప్పినటువంటి పరిస్థితి, డాక్టర్ శ్రీభూషణ్ రాజు గారు కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఏమని చెప్తున్నారంటే, వ్యాక్సిన్ అనేటువంటిది అంత త్వరగా అందుబాటులోకి రాదు, మనం అనుకున్నంత మాత్రాన అందుబాటులోకి వచ్చేటువంటి ఈ రోజు అంటే ఈ రోజు, రేపు అంటే రేపు కాదని శ్రీభూషణ్ రాజు గారు కూడా చెప్తున్నారు, మీరు కూడా చెప్తున్నారు. దాదాపు 10 సంవత్సరాలు పట్టవచ్చు, దశాబ్ద కాలం పైగా ఇంకెక్కువ సంవత్సరాలు కూడా పట్టేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఒక్కొక్కసారి 20 నుంచి 30 సంవత్సరాలు కూడా పట్టొచ్చు. శ్రీభూషణ్ రాజు గారు కూడా స్టార్టింగ్లో చెప్పినటువంటి, ఇప్పటివరకు ఎయిడ్స్ లాంటి భయంకరమైనటువంటి వ్యాధికి ఇంతవరకు మందు కనపట్టలేకపోయారు. కానీ ఇలాంటి ప్రకటనలు, కరోనా వ్యాక్సిన్ నేపథ్యంలో వస్తున్నటువంటి ప్రకటన నేపథ్యంలో చివరిగా ఏం చెప్తారు? ఇలాంటి విషయాల్లో ప్రజలకు ఏం అర్థమయ్యేటువంటి రీతిలో చివరిగా చెప్పండి, ఏం చెప్తారు? ఇవి ఇంకా న్యూస్ ఇట్లా వస్తానే ఉంటాయండి. ఎందుకంటే 5-10 years డెవలప్ అవుతాయి, ఒక వ్యాక్సిన్ టైం తీసుకుంటాయి. అందుకని సైంటిస్టులకి ఈ విషయం తెలుసు, వైద్య రంగంలో ఉన్న డాక్టర్స్కి తెలుసు. అందుకని వీళ్ళు ఎవరు కూడా అలాంటి ప్రకటనలు చేయరు. ఈ పొలిటీషియన్స్ అండ్ కంపెనీస్ వీళ్ళు మాత్రం ఆ మార్కెట్ని కాపాడుకోవడం కోసం, జనాల్లో ఉన్న ట్రెండ్ని పోకుండా చూసుకోవడం కోసం మార్కెట్ని వాళ్ళు కంటిన్యూస్ గా చేస్తూ ఉంటారండి. సో మనకేంటంటే యాంటీవైరల్ డ్రగ్స్ రావచ్చు ఈ మధ్యలో. ఇప్పుడు చూస్తుంటే కనుక 3 months బ్యాక్ లేదంటే 6 months బ్యాక్ మేము సిటీ స్కాన్ చేసినప్పుడు అందరికి చాలా ఉధృతంగా ఉండేవి లంగ్స్ లో కోవిడ్ లేజన్స్. ఇప్పుడు వచ్చేసరికి చాలా తగ్గిపోయినాయి. ఇంతకుముందు జ్వరం, కాఫ్, కోల్డ్ వస్తే చాలు వచ్చేసేవాళ్ళు. ఇప్పుడు కాఫ్, కోల్డ్కి ఎవ్వరు రాటలా.
అంటే భయం తగ్గిపోయింది ఒకటి. ఓకే. రెండోది వచ్చేసరికి ఆయాసంగా ఉంటేనే వస్తున్నారు. సో కొద్ది రోజులు ఈ నిజంగా ట్రెండ్ అంటే మీరు అన్నట్టు చేస్తాండి నారాయణరావు గారు, భయం అయితే తగ్గింది. కానీ దీనికి సంబంధించినటువంటి విషయంలో, వ్యాక్సిన్ విషయంలో జరుగుతున్నటువంటి విషయాలపైన చివరగా శ్రీభూషణ్ రాజు గారు, సార్ మీరేం చెప్తారు? నిజంగా మీరు అన్నట్టు భయంకరమైనటువంటి వైరస్, పట్టి పీడించినటువంటి, ప్రపంచమంతా గడగడలాడించినటువంటి వైరస్, ఎయిడ్స్ వైరస్కి సంబంధించినటువంటి విషయాలు ఎప్పటివరకు లేదు. దానికి నివారణ సంబంధించిన కొన్ని చర్యలు తీసుకుంటున్నారు, దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు పాటిస్తున్నారు. చివరిగా కరోనా విషయంలో ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలి, అసలు ఏం ఆశించాలి వారు ప్రభుత్వం నుంచి, కానీ ఏం చెప్తారు సార్ ఫైనల్గా? ప్రకృతిలో ప్రతి జీవి కూడా దానికి సంబంధించినటువంటి శక్తియుక్తులు ఉంటాయి. అది ఎంత వరకు పెరగాలి, ఎంత మేరకు పెరగాలి, ఎంత గొప్పగా పెరగాలి అన్నది ఆ వైరస్ కి సంబంధించిన శక్తి. అలాగే ఎన్ని రోజులు ఉండాలి, ఎప్పుడు వెళ్ళిపోవాలన్నది కూడా దానికి సంబంధించిన యుక్తి. కానీ మనిషి సర్వోత్కృష్టమైనటువంటి జీవి కాబట్టి మనుషులకు కూడా వ్యక్తిగతమైనటువంటి, మనుషులకు కూడా మానవ జాతికి కూడా తనదైనటువంటి శక్తియుక్తులు ఉంటాయి కాబట్టి వాటికి ఆధారంగా మనం చేసుకోవాలి. కానీ పద్ధతిగా చేసుకోవాలి. పద్ధతి తప్పి వైరసే ప్రవర్తించడం లేదు. మనం పద్ధతి ప్రవర్తిస్తే ఎలా బాగుంటుంది చెప్పండి? అది కూడా ఒక పద్ధతిగా ఉన్నాయి వైరస్లు, బ్యాక్టీరియాలు కూడా. మనం కూడా ఏదో ఆదుర్దాగా హడావిడిగా చేసేసి మనుషులందరూ కూడా ఆరంభ శూరులే, తీరా చూస్తే చతికిల పడిపోతారు అన్నట్టుగా భావన తీసుకురాకూడదు. ఏదైనా ప్రకృతితో ఒక యుద్ధం ప్రకృతిలో ఒక భాగంతో యుద్ధం చేస్తున్నప్పుడు మనము మన జాగ్రత్తగా ఉండడం అనేది చాలా మంచిది. ఇప్పుడు చూడండి, మనం విపత్తులకి, ప్రకృతి విపత్తులకు మనం ఏమి ప్రత్యేకంగా చేయలేకపోతున్నాం. చూడండి, ఒక ఫ్లడ్స్ వచ్చినా కూడా, ఒక తుఫాను బీభత్సాలని, వరదలని మనము నివారించలేకపోతున్నాం. అంతేందుకు ఒక వడదెబ్బనే సరిగా నివారించలేకపోతున్నాం. మనం ప్రకృతి సరిగా వాడుకోవటం లేదు, దుర్వినియోగం చేస్తున్నాము. సో కాబట్టి మన శక్తియుక్తులు మనం గొప్పగా చక్కగా వాడుకోవడానికి ఒక మంచితనం కూడా మనలో ఉండాలి. మానవ జాతిలో బహుశా అదే లోపిస్తోంది కాబట్టి ఇలాంటి వైపరీత్యాలన్నీ వస్తున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు కొంచెం ఇంకా దాని విపత్తు ఇంకా మనకు పోలేదు. మనకి ఇంకా ఈ వైరస్ ఇంకా సమాజంలో స్ప్రెడ్ అవుతోంది. ఇప్పుడు మనం చూసాము ఫ్రాన్స్ లో 2వ దశలో ఒకే రోజు 30,000 మంది వస్తున్నారు, వేలాదిగా చనిపోతున్నారు ఫ్రాన్స్ లో మళ్ళీ ఒకసారి. సో కాబట్టి ఏ రకమైన అప్రమత్తత కోల్పోయినా మళ్ళీ మనం తిరిగి మన మొదటికి వచ్చే ప్రభావం, సన్నివేశం మనం చూడబోతున్నాం. కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. హడావిడి చేసేసి ఏదో అయిపోయింది అనుకుని మనకు పెళ్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా అంతా అయిపోయింది, చక్కగా అయిపోయింది అనే భ్రమలో ఉంటే మాత్రం మనకు దానికి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దానికి పెద్ద మొత్తంలో సమాజమే, మన భారత సమాజం చెల్లించాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ప్రజలందరూ, ప్రభుత్వాలతో సంబంధం లేదు, ప్రభుత్వం ఎంత చేసిందో అంత చేసింది. ఇకపై బంతి మన కోర్టులో ఉంది కాబట్టి మనమే జాగ్రత్తగా ఉండాలి. మనం వ్యక్తిగతంగా బాగుండాలి. మన కోసం, మన కుటుంబం కోసం, మన వారి కోసం అన్నట్టుగా మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మాత్రం ఇంకా ఉంది. ఎస్, ఓకే. అన్వేష్ గారు, చివరిగా కంక్లూడ్ చేయండి, మీరేం చెప్తారు? ఫైనల్గా కంక్లూడ్ చేయండి అన్వేష్ గారు. అన్మ్యూట్ చేయండి. ఓకే, ఇది పరిస్థితి. అంటే నిజంగా కరోనా వైరస్కు సంబంధించినటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తా ఉంది, ఇప్పట్లో కరోనాకి సంబంధించి అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం లేదు వ్యాక్సిన్ అని కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. అటు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ కొన్ని వ్యాపార ప్రకటనలకు సంబంధించినటువంటి వ్యాపారాన్ని వారి అభివృద్ధి చేసుకోవడానికి కావచ్చు, వారి హైప్ క్రియేట్ చేసుకోవడానికి కావచ్చు, ఒక వ్యాపార దృష్టితో కొన్ని మాత్రం ప్రకటనలు వస్తున్నాయి. త్వరలో వ్యాక్సినేషన్ అందుబాటులోకి వస్తుంది, మొదటి ట్రయల్ అయిపోయింది, 2వ ట్రయల్ అయిపోయింది అటువంటి ఒక ప్రకటనలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పటికీ ఎంతో భయంకరమైనటువంటి వైరస్లకు ఇప్పటికీ వ్యాక్సినేషన్ అందుబాటులో లేదు అనేటువంటిది చాలా స్పష్టంగా సీనియర్ డాక్టర్లు శ్రీభూషణ్ రాజు గారు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. దీనిపైన ప్రజలే అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.